హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మహతి క్రియేటివ్ థాట్స్. ఇవాల్టి వీడియో ఏంటంటే మా టెర్రస్ గార్డెన్లో ఉన్న గోంగూర అండి. గోంగూర నేనే వేశాను, చాలా బాగా వచ్చింది. చూడండి, గోంగూర హార్వెస్ట్ చేసి గోంగూర పప్పు చేయబోతున్నాను అండి. అందరికీ చాలా ఇష్టం కదా గోంగూర పప్పు, మీకు కూడా ఇష్టమే అని నేను అనుకుంటున్నా. వేడి వేడి అన్నంలో గోంగూర పప్పు తింటే ఆహా ఉంటుంది, చాలా బాగుంటుందండి. చూడండి ఎంత ఫ్రెష్గా ఉంది, అసలు మన ఇంట్లో పెంచుకున్నది, అసలు చాలా ఫ్రెష్గా ఉందండి. చూడండి, హార్వెస్ట్ చేద్దాము. ఫస్ట్ అయితే మన కూరగాయలలో, ఆకుకూరలలో గోంగూర అనేది అసలు చాలా ప్రాముఖ్యత కలిగి ఉందండి. దీంట్లో ఐరన్ శాతం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అసలు మాకైతే ఈరోజు గోంగూర చాలా వెళ్ళిందండి. చూడండి ఎంత గోంగూర వచ్చిందంటే అసలు 2 times అట్లా చేసుకోవచ్చు. అసలు ఇంత కష్టపడి వీడియోస్ చేస్తున్నా కూడా అసలు వ్యూస్ అనేది రావట్లేదండి. అసలు అది ఎందుకో అర్థం కావట్లేదు. అసలు నాకు సపోర్ట్ చేయట్లేదు అసలు. మీరు ప్లీజ్ సపోర్ట్ చేయండి. వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి. ఈ గోంగూర పప్పు అన్న, చట్నీ అన్న అసలు మా వారికైతే చాలా ఇష్టం అండి. చాలా లైక్ చేస్తారు, చాలా ఇష్టం తనకి అసలు. అయినా గోంగూర ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉంటారండి, అందరికీ ఇష్టం ఉంటుంది కదా. చూడండి అసలు ఎంత వెళ్ళిందో. చూడండి అంత నీట్గా తీసేసుకున్నాను, ఆకులన్నీ మంచిగా కట్ చేసి పెట్టుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, అసలు ఎంత నీట్గా ఉన్నాయి, అసలు ఎంత ఫ్రెష్గా ఉన్నాయి. ఇప్పుడు మనం పప్పు కోసము గోంగూర మంచిగా నీట్గా కడుక్కుందామండి ఒక 2-3 సార్లు. తర్వాత కుక్కర్లోకి పప్పు తీసుకుంటున్నా అండి. పప్పు ఒక 1.5 గ్లాస్ తీసుకున్నాను. పప్పును బాగా కడుక్కోవాలండి 2-3 సార్లు. నెక్స్ట్ వచ్చేసి గోంగూర వేసుకుందామండి దాంట్లో. చూడండి గోంగూర నీట్గా కడుక్కున్న తర్వాత ఎలా ఉంది. ఈ గోంగూర పప్పు మీలో ఎంతమందికి ఇష్టమో ఖచ్చితంగా కామెంట్ చేయాలండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ కుకింగ్ వీడియోస్ అన్నీ నేను ప్లేలిస్ట్ చేశాను, దాంట్లో ఉంటాయండి. అలాగే మన ఛానల్లో మగ్గం వర్క్ క్లాసెస్ కూడా అవుతున్నాయండి, అవి కూడా చూడండి. నెక్స్ట్ టైలరింగ్ క్లాసులు కూడా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా, టైలరింగ్ కూడా చేస్తాను నేను. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి ఆనియన్ తీసుకుందాం. ఒక చిన్న ఆనియన్ తీసుకొని కట్ చేశాను. తర్వాత పచ్చిమిర్చి వచ్చేసి నేను 2 పీసెస్గా కట్ చేసినండి, మధ్యలో కట్ చేసి వేసేసాను. తర్వాత కరివేపాకు తీసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి అండి, 5-6 అల్లం వెల్లుల్లి పచ్చగా దంచేసి దాంట్లో వేసిస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసేసి, నెక్స్ట్ తగినంత ఉప్పు అండి. నేనైతే 1 టీ స్పూన్ సరిపోతుందని అనుకుంటున్నా, ఒకవేళ తగ్గితే తర్వాత మళ్ళీ యాడ్ చేసుకుంటానండి. 1/2 టీ స్పూన్ పసుపు. నెక్స్ట్ వచ్చేసి ఆయిల్ అండి, ప్యాకెట్ ఇప్పుడే ఓపెన్ చేశాను. ఓకే, నెక్స్ట్ ఒక గ్లాస్ వాటర్ పోసేసి ఉడికిద్దామండి. స్టవ్ మీద పెట్టేసి మూత పెట్టేద్దాం. స్టవ్ ఆన్ చేసేద్దామండి. ఒక స్టవ్ ఆన్ చేసి ఒక
3-4 విజిల్స్ వస్తే సరిపోతుందండి. ఓకేనా ఫ్రెండ్స్. అసలు మన తెలంగాణ, ఆంధ్రాలో, తెలుగు రాష్ట్రాలలో అసలు గోంగూర పప్పు అసలు చాలా లైక్ చేస్తారండి. చాలా బాగుంటుంది కదా. విజిల్స్ అయితే వచ్చేస్తున్నాయండి. ఒక 4 విజిల్స్ వరకు ఉంచేసి ఇప్పుడు పప్పు ఓపెన్ చేద్దామండి. కుక్కర్ ఆలు స్మాషర్తోనే స్మాష్ చేస్తున్నారు మా వారు. వంటలలో చాలా హెల్ప్ చేస్తారండి మా వారు. చూడండి ఫ్రెండ్స్, అసలు పప్పు చాలా బాగా ఉడికింది. స్మాష్ చేస్తున్నాము. పప్పు గుత్తి ఉంటుంది కదండి, అసలు మా దగ్గర లేదు. మా పాప విరగొట్టేసింది. పప్పు స్మాష్ చేయడం అయిపోయిందండి. ఇప్పుడైతే తాలింపు పెట్టేద్దాము. 1 టీ స్పూన్ ఆవాలండి. ఆవాలు తీసుకున్నాను. ఆవాలు చిటపట అనే వరకు వేయించాలండి ఆయిల్లో, లేకపోతే అస్సలు అవి టేస్ట్ అంతా వేరేలాగా అయిపోతాయి. అవి చిటపట అంటేనే కొంచెం టేస్ట్ వస్తుంది. పప్పు కాదు, వేరే దేంట్లో అయినా సరే ఆవాలనేది చిటపట అనాలి. నెక్స్ట్ వచ్చేసి జీలకర్ర 1 టీ స్పూన్ వేసానండి. నెక్స్ట్ ఎండుమిర్చి 3 వేసాను. 3 అయితే సరిపోతాయి. ఇంకా కరివేపాకు అండి, మెయిన్ ఇంగ్రీడియంట్ అన్నిట్లో. కరివేపాకు అనేది కంపల్సరీ. 1/4 టీ స్పూన్ పసుపు. కొద్దిగా వేగనిద్దాము 2 సెకండ్లు. ఓకే అండి, తాలింపు రెడీ. పప్పులో మనం తాలింపు వేసేద్దామండి. చూడండి, మన తోటలోని మనం పండించిన గోంగూర అండి. గోంగూరని హార్వెస్ట్ చేసేసి పప్పు చేసుకున్నామండి. అసలు చూడండి, చూడడానికి నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి. అసలు చాలా బాగుంది కదా, చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.